దేని గురించి చెప్పిస్తున్నారంటే శోభయాత్రని డిస్టర్బ్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు మా పోలీస్ అధికారులు. ఎందుకు అడుగుతున్నాం. ఇవాళ ట్యాక్స్ కట్టేది హిందువులే. అన్ని ట్యాక్స్లు, వాటర్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, అన్ని విధాలుగా ట్యాక్స్ కట్టేది హిందువులే. అదే ట్యాక్స్ నుంచి మా పోలీస్ అధికారులకి సాలరీ పోతుంది. అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు, హోంగార్డ్ వరకు అదే హిందువులు కట్టే ట్యాక్సే వాళ్ళకి సాలరీ రూపంగా వెళ్తుంది. మాకు కూడా అదే రూపంగా వస్తుంది. కానీ హిందువులు కట్టే ట్యాక్స్తోనే మా పోలీసు వాళ్ళకి సాలరీ వస్తుంది. మళ్ళీ అదే పోలీసు వాళ్ళు మా రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. దేని గురించి యావత్ భారతదేశంలో ఇవాళ శ్రీరామనవమి శోభయాత్ర, భాగ్యనగరం శ్రీరామనవమి శోభయాత్ర అంటే చాలా హైలైట్ అయిపోయింది. ఇట్లాంటి పెద్ద శ్రీరామనవమి శోభయాత్ర 10 hours నడిచే శ్రీరామనవమి యాత్ర యావత్ భారతదేశంలో ఇంత పెద్ద యాత్ర ఎక్కడ కూడా వెళ్ళదు. ఇదే యాత్రని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర చేస్తున్న పోలీసు వాళ్ళు. పోయే సంవత్సరం కూడా మా కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినారు. రామభక్తులకి బండి గుంజుతున్న ఆ కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉన్న ఆ బండి పైన కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినారు. దేని గురించి మళ్ళా కార్యకర్తలు రెచ్చపోవాలి, మళ్ళా రాళ్ళు దాడి కావాలి, మళ్ళా ఈ శ్రీరామనవమి శోభయాత్ర వల్ల కమ్యూనల్ వైలెన్స్ అయింది ఒక ముద్ర పడాలనే కదా. ఈ విధంగా కదా మీరు కుట్ర చేస్తున్నారు. ఇదే కదా ప్లాన్. 2010లో కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అదే బేగంపేట ఛత్రిలో హనుమాన్ జయంతి శోభయాత్ర వెళ్తే అదే పోలీసు వాళ్ళు కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినందుకే అక్కడ కమ్యూనల్ వైలెన్స్ అయింది. అదే కదా మీ ప్లాన్. పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళది ఉంది. కానీ మా పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఎట్లా మనం క్రియేట్ చేయాలి అట్లాంటి ఒక ప్లాన్ చేసే మా పోలీసు వాళ్ళు. మా కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి,